హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నిక్స్. లాక్డౌన్ కారణంగా ఎమర్జెన్సీ టైంలో కూడా బయటికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. సో దానివల్ల పోలీస్ డిపార్ట్మెంట్ మనకు ఒక కొత్త స్కీమ్ ఈ-పాస్ అనే విధానాన్ని మనకు ప్రొవైడ్ చేసింది. సో మీరు ఇప్పుడు ఈ-పాస్ని ఇంట్లోనే ఉంటూ మీ ఫోన్లోనే ఈజీగా ఎంత సులభంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ-పాస్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఆ లింక్ ద్వారా మీరు ఈ-పాస్ని చేసుకోగలరు. మీరు ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది స్టార్టింగ్లో. సో ఇక్కడ చూస్తే పైన అప్లై ఫర్ సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. దీన్ని మీరు ఇప్పుడు డెస్క్టాప్ సైట్లో మార్చుకోవాలి. డెస్క్టాప్ సైట్లో మార్చుకున్న తర్వాత ఇలా వస్తుంది మీకు. ముందుగా ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికెంట్స్ నేమ్ అంటే మీ పేరు ఫిల్ చేయాలి. ఇక్కడ మీ పేరు ఏదైతే అది ఫిల్ చేయండి. నేనైతే ఎక్సలెంట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను చేసుకున్నాను. ఇది మళ్ళీ రాదు కాబట్టి ఒకేసారి ఛాన్స్ ఉంటుంది దీనికి. తర్వాత మీరు ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. మీ మెయిల్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. అది ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే. తర్వాత మీ మెయిల్ అనేది ఇక్కడ చేసుకోవాలి. తర్వాత ఐడి ప్రూఫ్, మీరు ఏం ఐడి అప్లోడ్ చేయగలరో దాన్ని చేసుకోవాలి. నేనైతే పాన్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కేటగిరీ ఆఫ్ ట్రావెలర్స్ అని ఉంది ఫ్రెండ్స్. దీంట్లో మీరు ఏ పర్పస్ పైన, అంటే మీరు ఎవరు దేని వల్ల వెళ్తున్నారో దానికి చేసుకోవాలి. నేనైతే స్టూడెంట్ అని క్లిక్ చేశాను. దాని తర్వాత ఇక్కడ అప్లికెంట్స్ ఫోటోగ్రాఫ్ అని ఉంది. ఇక్కడ చూస్ చేసుకోవడానికి లేదు, లైవ్లో ఫోటో తీసుకోవాలి. అండ్ ఇక్కడ మూవ్మెంట్ టైప్ అని ఉంది. ట్రావెల్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అంటే మీరు ఆంధ్రప్రదేశ్లోనే ట్రావెల్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ట్రావెల్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్ బయటికి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ట్రావెల్ ఫ్రమ్ అదర్ స్టేట్ టు ఆంధ్రప్రదేశ్, వేరే స్టేట్ నుండి ఆంధ్రప్రదేశ్కి రావాలనుకుంటున్నారా, ఇదే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ ప్రెజెంట్ అడ్రస్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫ్లాట్ నెంబర్, ఇక్కడ ఏరియా, మీ ఏరియా ఏంది, లొకాలిటీ అనే దాని నేమ్ ఇచ్చుకోవాలి. అండ్ ఇక్కడ మీ ఊరి పేరు, విలేజ్ కానీ టౌన్ కానీ దాని పేరు ఇచ్చుకోవాలి. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పోస్టల్ జిప్ కోడ్ అని ఉంది. మీరు దీనికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది పిన్ కోడ్ అని అర్థం, జిప్ కోడ్ అంటే. తర్వాత ఇక్కడ డెస్టినేషన్ అడ్రస్ అని ఉంది, అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు దాని అడ్రస్, దాని ఫ్లాట్ నెంబరు, దాని ఏరియా నేము, టౌన్, విలేజ్, అదే ఆ ఊరు పేరు కానీ, అది ఏ స్టేటు, ఏ డిస్టిక్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ దాని పిన్ కోడ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మీరు మీ ట్రావెల్ డీటెయిల్స్ అనేది ఇచ్చుకోవాలి. టైప్ ఆఫ్ ట్రావెల్, ఆన్ ది వే, రౌండ్ ట్రిప్పా, మ్యాక్సిమం ఆన్ ది వే సెలెక్ట్ చేసుకోవాలి.
అండ్ ఇక్కడ రీజన్ ఫర్ ట్రావెల్, మీరు ఏ పర్పస్ పైన ఏ పని మీద బయటికి వెళ్తున్నారో అది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది అయితే కంపల్సరీ. ఇక్కడ మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్టిమేట్ డేట్ ఆఫ్ అరైవల్ ఆన్ డెస్టినేషన్ అడ్రస్ అని ఉంది. అంటే మీరు ఎప్పుడు మీరు అనుకునే చోటుకి వెళ్ళాలనుకుంటున్నారో, ఏ డేట్ని వెళ్ళాలనుకుంటున్నారో అదైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ మీరు ట్రావెల్ అరేంజ్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మీ ఓన్ అరేంజ్మెంటా లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ టైప్ ఆఫ్ వెహికల్ అని ఉంది. ఇది మీ ఎలాంటి వెహికల్లో చేసుకోవాలి. 2-వీలర్ అయితే 2-వీలర్, 4-వీలర్ అయితే 4-వీలర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వెహికల్ నెంబర్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ట్రావెలర్స్ డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడ మీ నేము, జెండరు, మొబైల్ నెంబరు, పాన్ కార్డ్, ఐడెంటిఫికేషన్ నెంబర్ అదంతా మీరు పైన ఇచ్చింది మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ఇస్ దేర్ ఎనీ కోల్డ్, కాఫ్ ఆర్ ఫీవర్ ఆర్ రిలేటెడ్ సిమ్టమ్స్, మీకు ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయైతే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఎప్పుడైనా క్వారంటైన్లో ఉన్నారనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత మీకు ఇక్కడ రెడ్ లైన్లో ఉండే మ్యాటర్ని చదువుకోవాలి క్లియర్గా. తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న ఓడ్ వెరిఫికేషన్ని, ఆ క్యాప్చర్ని సేమ్ అదే ఎలా ఉందో అలాగే ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. మీరు ఆ వెరిఫికేషన్ కోడ్ని అలా సేమ్ అదే టైప్ చేసి ఇక్కడ సబ్మిట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. అది క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుద్ది. మీ సబ్మిషన్ అనేది సక్సెస్ అయిన తర్వాత మీ మెయిల్కి కానీ ఫోన్ నెంబర్కి కానీ పీడిఎఫ్ ద్వారా ఇలా మీకు వస్తుంది అప్లికేషను. దీన్ని మీరు కాపీ చేసుకొని ఎక్కడికైనా వెళ్ళగలరు. మీరు ఎక్కడికైతే డెస్టినేషన్ పెట్టుకున్నారో అక్కడి దాకా వెళ్ళగలరు, ఇంకెక్కడికి వెళ్ళలేరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీడియోని లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.